హే గైస్ ఎలా ఉన్నారు? అయితే రీసెంట్గా టెస్టోస్టెరాన్ అనేది న్యాచురల్గా ఎలా పెంచుకోవాలని చెప్పి ఒక వీడియో చేసాం. అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత చాలామంది అడిగారు ఏంటంటే ఇంకా ఎక్కువ చేయండి అని వీడియోస్. అయితే ఇక్కడ ఏంటంటే అందుకని ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. అసలు మామూలుగా చాలా మందికి టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది, అయితే సిమ్టమ్స్ ఏంటో తెలియవు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. దీంట్లో మీకు 3-4 కన్నా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే ఒక్కసారి టెస్ట్ చేయించుకోవడంలో తప్పే లేదు. ప్లస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెస్టోస్టెరాన్ అనేది ఓన్లీ మెన్కి కాదు, ఉమెన్కి కూడా ఇంపార్టెంట్. కానీ ఉమెన్కి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువ. కానీ మరీ తక్కువ ఉంటే కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో ఓన్లీ మెన్కి ఒకటే కాదు, ఉమెన్ కూడా చూడొచ్చు. సో మీకు ఒకవేళ ఉమెన్ ఎవరైనా చూస్తుంటే మీకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవడం తప్పే లేదు. సో 8 సిమ్టమ్స్ చెప్తాను బాడీ చెప్పేది. సో ఫస్ట్ వచ్చేంటంటే ఎనీమియా. మామూలుగా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. అదేంటి ఐరన్ డెఫిషియన్సీకి టెస్టోస్టెరాన్ సంబంధం ఏంటంటే బేసిక్ ఏంటంటే ఎనీమియా అనేది ఒక్కోసారి టెస్టోస్టెరాన్ తక్కువ ఉండటం వల్ల కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బేసిక్ ఏంటంటే టెస్టోస్టెరాన్ అనేది బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తే ఏంటంటే కొత్త న్యూ రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతాయి. సో బేసిక్ ఏంటంటే టెస్టోస్టెరాన్ సరిగ్గా లేకపోతే అది అంత స్టిమ్యులేట్ అవ్వదు. సో బ్లడ్ సెల్స్ కొత్త రావు. సో బేసిక్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, తర్వాత ఈ ఎనీమియా అనేది ఉంటుంది. సో సెకండ్ సిమ్టమ్ వచ్చేంటంటే థింకింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వడం, లేకపోతే ట్రబుల్ థింకింగ్ అయితే ఇప్పుడు మర్చిపోయాను అలా ఫీలింగ్ వచ్చింది అనుకోండి, టెస్టోస్టెరాన్ తక్కువ ఉండటం వల్ల కూడా ఉండొచ్చు. ఇప్పుడు మెమరీ లాస్, తర్వాత అంత క్లియర్గా థింక్ చేయలేకపోతుంటే, తర్వాత ఇది చాలా దానికి ఉంటుంది కానీ దీనికి కూడా ఉంటుంది. మేజర్గా ఏంటంటే డిప్రెస్డ్ మూడ్. మీకు ఏంటంటే నన్ను ఏం చేయబుద్ది అవ్వదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఒకప్పుడు హాబీస్ ఇప్పుడు ఆలోచిస్తే అంత ఫీలింగ్ ఉండదు. తర్వాత ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చేసేవి ఎందుకో సడన్గా అంత అనిపించదు. సో సడన్గా మీకు అలా అనిపించింది అనుకోండి, ఒక్కసారి చెక్ చేయించుకోవడం తప్పు లేదు. తర్వాత బోన్ డెన్సిటీ, లేకపోతే మాస్, లేకపోతే స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ అంత సరిగ్గా లేదనుకోండి, మీకు టెస్టోస్టెరాన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ మేల్కే కాదు, ఫీమేల్కి కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం తప్పే లేదు. తర్వాత బాడీ ఫ్యాట్ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నా కూడా సడన్గా బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది కూడా ఎస్పెషల్లీ బెల్లీ ఏరియా అలాంటి చోట్ల ఉంటుంది అనుకోండి, మీకు టెస్టోస్టెరాన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా అందుకని ఏంటంటే ఇది ఓన్లీ మెన్కి కాదు, ఉమెన్కి కూడా చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఎంత ట్రై చేసినా పోకుండా ఉంటుంది. అందుకని ఏంటంటే ఒక్కోసారి టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్నా కూడా ఇలాంటివి ఉంటాయని తెలిసింది. సో టెస్ట్ చేయించుకోవడం అనేది కొంచెం వైజ్ ఆప్షన్. తర్వాత 6th సిమ్టమ్ వచ్చేంటంటే మీకు మజిల్ మాస్ అనేది తక్కువ ఉంటుంది. మీరు జిమ్కి వెళ్ళి ఎంత చేసినా కూడా సడన్గా మజిల్స్ రావు, మీకు ఎంత ట్రై చేసినా కూడా. ఏంటి అన్ని కరెక్ట్ చేస్తున్నాను కదా, మంచిగా చేస్తున్నాను కదా, ఎందుకు రావట్లేదు అంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ మెన్కి కాదు, ఉమెన్కి కూడా. అలా మజిల్ మాస్ అనేది సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, సార్కోపీనియా అనేది వచ్చేసి వీక్ అయిపోయి విచిత్రంగా అయిపోతుంది. సో అలాంటి మజిల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఏంటంటే ఒకవేళ మీరు అలా చేస్తుంటే మీకు మజిల్ అనేది మీకు అంత అనిపించలేదు అని అనిపిస్తే మాత్రం ఒకసారి టెస్ట్ చేసుకోండి. తర్వాత 7th వచ్చి ఏంటంటే ఫెటీగ్. బేసిక్గా ఓపీ పోవడం. బేసిక్ ఏంటంటే మీరు మంచిగా నిద్రపోయినా కూడా లెగ్సిన వెంటనే ఫుల్ బద్ధకంగా అలా అనిపించింది అనుకోండి, ఏదో తేడా ఉన్నట్టు. బేసిక్ ఏంటంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8th వచ్చి హెయిర్ లాస్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని చెప్పి మామూలుగా ఒక షేప్లో మామూలుగా ఊడిపోతూ ఉంటారు కదా, అలా ఫాస్ట్గా అవుతున్నా, లేకపోతే మీకు కాలు కింద చివరి పార్ట్, లోవర్ పార్ట్ ఆఫ్ ది లెగ్లో ఒకవేళ మీకు హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతున్నా, టెస్టోస్టెరాన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఉమెన్కి అయితే ఒకవేళ జుట్టు అనేది పలచబడుతూ ఉంది అనుకోండి అనవసరంగా తెలియకుండా, సో టెస్టోస్టెరాన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని టెస్ట్ చేసుకోవడంలో తప్పే లేదు. అయితే నేను మామూలుగా వీడియో చేశాను, మామూలుగా ఏంటి న్యాచురల్గా టెస్టోస్టెరాన్ ఎలా చేసుకోవాలని చెప్పి. ఆ వీడియో చూస్తే మీకు చాలా సొల్యూషన్స్ ఉంటా ఉంటాయి. ఈ వీడియో స్పాన్సర్ చేసిన డైలీ డోస్ వాళ్ళు, dailydose.in. మనం ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాం ఏంటంటే రెడ్ లైట్ థెరపీ అనేది ప్రైవేట్ పార్ట్స్ మీద పెట్టుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ అనేది జస్ట్ 2 weeksలో పెరిగిందంట అని ఒక స్టడీ చెప్తుంది. ఆ స్టడీ గురించి కూడా మనం పెట్టాము. సో బేసిక్ ఏంటంటే ఇంత పవర్ఫుల్ది ఉన్నప్పుడు ఎందుకు వాడుకోకూడదు అని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఆ చెప్పిన తర్వాత రెడ్ లైట్స్ అనేది కూడా చాలా ఫాస్ట్గా డిమాండ్ పెరిగిపోయింది. తర్వాత ఆల్మోస్ట్ స్టాక్ కూడా ఫాస్ట్గా సేల్ అయిపోతుందని చెప్పారు. సో మీకు ఒకవేళ తీసుకోగలిగితే మాత్రం ఇది బెస్ట్ టైము. సో స్టాక్ అయిపోయే లోపల తీసుకోండి. సో అది dailydose.in. అక్కడికి వెళ్తే మీకు రెడ్ లైట్ థెరపీ తీసుకోవచ్చు. ప్లస్ ఆ వీడియో కూడా మర్చిపోకుండా చూడండి, ఓకేనా, టెస్టోస్టెరాన్ వీడియో. సో ఇది సిమ్టమ్స్. సో దీంట్లో మీకు 2-3 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఒక్కసారి టెస్టోస్టెరాన్ చెక్ చేయించుకోవడంలో ఏమీ ప్రాబ్లం కాదు. గుర్తుపెట్టుకోండి, ఒకటి తెలుసుకుంటే దాన్ని మెజర్ చేస్తేనే కదా దాన్ని బాగా చేసుకునేది. ఒకటి టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు మామూలుగా ఉందనుకోండి, సూపర్, ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు ఇంకోటి ఏదో అని అనుకోవచ్చు. కానీ చాలామందికి తక్కువ ఉంటుంది. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.